నిన్న రాత్రే ప్రస్తావించాను నేను. ఇరాన్లోని టెహ్రాన్ దగ్గరలో ఒక భవనంలో 40-45 మంది అధికారులు కూర్చుని ఉండగా వాళ్ళ మీదన అటాక్ చేసి ఆ భవనాన్ని పేల్చేసింది. వాళ్ళకి సంబంధించిన దాదాపు 40 మంది చనిపోయారు అంటారు. ఆ మధ్యన ఒకసారి కొమైనీని లేపేసినప్పుడు జరిగింది. అప్పుడు 40-50 మంది అందులో ఉన్నారు. మొక్తయ్య కొమైనీ కూడా అప్పుడే శాంతం ఒళ్ళంతా గాయాల పాలై ఇప్పటికి కూడా అతను కనబట్టలేదు, కోమాలోనే ఉన్నాడని చెప్తున్నారు. చనిపోయాడని కూడా చెప్తున్నారు. బతికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న మళ్ళీ జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ బిల్డింగు నిన్న దాడి జరుగుతున్నప్పుడు చెప్పాం. ఇప్పుడు ఆ తర్వాతన ఇదిగో ఇది ఇట్ట తయారైంది. ఈ బిల్డింగ్ అపార్ట్మెంట్ లాగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో నిన్న మీటింగ్ అయ్యారు 40 మంది అధికారులు. ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో పాటుగా బసిల్ సైన్యంతో పాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు. ఓ రకంగా చెప్పాలంటే పెజెష్కియాన్ ఏర్పాటు చేసిన మీటింగ్ అధ్యక్షుడు. మనందరం కలిసి ఇక దీని మీద ఏదో ఒకటి తేల్చకపోతే కనుక వాళ్ళని నాశనం చేయడం కాదు, మనం కూడా నాశనం అవుతున్నాము యూరప్ దేశాలతో పాటు అన్నటువంటిది. ఆ మీటింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన దాడిలో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారు.